అయితేంది ఇటు ఆదర్శ నగరు అట్లాగే రవీందర్ రోడ్డు ఈ ప్రాంతాలన్నీ కూడా అటు ఐలపూర్ రోడ్లో మొత్తం కాలువలు వాగుల్లాగా మరి మొత్తం ఇళ్లలో వాటర్ వచ్చేసి మనము ఆ చెరువులు కుంటలు ఎందుకంటే కబ్జాల వల్ల అక్రమ నిర్మాణం వల్ల మరి ప్రజలకి దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి తప్పకుండా వాటిని ఎఫ్టీఎల్గా నిర్ణయించి బఫర్ జోన్లు సిక్కం భూములు కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే వాగు పరివాహక ప్రాంతం ఎంతుందో ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి లక్ష్యంతో ఆశయంతో హైదరాబాద్లో ఏదైతే హైడ్రా తరహా చట్టం ఉన్నదో ఆ కొనసాగిస్తున్నారో ఎంతటి వారైనా సొంత అన్నదమ్ములైనా కానీ వాళ్ళ బిల్డింగులు ఊరగొట్టే పరిస్థితి హైడ్రా చట్టానికి అంతే పవర్స్ ఇచ్చారు కాబట్టి హైడ్రా తరహా చట్టం కొరుట్లలోకి రావాలని కూడా మేము ఇందాకనే మన కొరుట్ల తహసీల్దార్ గారికి అందుబాటులో ఉన్నారు కాబట్టి తహసీల్దార్ గారికి కూడా విజ్ఞప్తి చేసి వస్తున్నాము. ఎందుకనంటే ఎంఆర్ఓ కార్యాలయంలో మరి పోయేటందుకు ఈ ఎంఆర్ఓ కార్యాలయమే జలదిగ్బంధంగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే ఇలాంటి అక్రమ నిర్మాణాల వల్ల మరి బఫర్ జోన్లలో నిర్మాణాల వల్ల మరి ఈ జలమయమవుతున్నాయి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఏదైతే హైదరాబాద్ తరహా హైడ్రా చట్టాన్ని కొరుట్లలో మరి హైడ్రా తరహా చట్టం కొరుట్లలో కూడా కోడ్రా చట్టం తీసుకురావాలని కూడా కొరుట్ల డెవలప్మెంట్ ఫోరం ప్రజా సంఘాల జేఏసీ పక్షాన కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.